హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిజామాబాద్ డిస్టిక్లోని పోచంపాడు గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్కి మనం వెళ్తున్నాం. చూడడానికి ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. సో వెళ్ళి మనం ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ప్రస్తుతానికైతే మేము 2 వీలర్ పైన వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్. సో ఈ వ్యూ చూస్తూ ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా అద్భుతంగా ఉంది. సో ఈ వ్యూ పాయింట్ కూడా మీరు కూడా చూసేయండి. రోడ్ చాలా బాగుంటది, సైడ్ వ్యూస్ కానీ జనాలు. ఇది నందూరు లోపల నుంచి బైపాస్ నుంచి ఈ రూట్ లో కూడా మళ్ళీ రావచ్చు మనం రావాలనుకుంటే. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం వస్తున్న రూట్ అయితే చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడ ముందే మనకు డాంబర్ రోడ్ టచ్ అవుతుంది. కారు కానీ ఏదైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మనం చూసినట్టయితే ఇంకా ఇక్కడ వాటర్ ఫుల్ గా రాలేవు. మాకు ఏదైతే 2-3 వర్షాలు అయితే వస్తే మనకి అక్కడ పై నుంచి వాటర్ అని ఇంట్లో వచ్చేసి మొత్తం ఈ ప్లేస్ కూడా వాటర్ నిండిపోతుంది. ఆల్మోస్ట్ 5 వరకు వచ్చేస్తా ఉంటాయి. ఈ రాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో రాళ్ళు కూడా రాళ్ళ వరకు వచ్చేస్తా ఉంటాయి వాటర్. సో ప్రస్తుతానికి అయితే వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ ఇంకా ఫుల్ గా రాలేవు. చుట్టుపక్కల కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. లొకేషన్స్ ఒక దర్గా ఉంది. నల్లూరు దర్గా ఇది. కందూరు బాగా ఫేమస్, ఇక్కడికి వచ్చి చేస్తారు చాలా మంది. సో ఇది ఓవరాల్ గా శ్రీలంక బాడీకి అనేది ఈరోజు మొహన ఇక్కడ పూజ జరుగుతూ ఉన్నట్టున్నాయి. శ్రీలంక ప్రాజెక్ట్ అనేది గోదావరి నది దగ్గర. సో మనకు తెలిసే గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి నాటి ప్రదేశంలో పుట్టేది. మన తెలంగాణ మీదుగానే ఆంధ్రాకి వెళ్తుంది. ఆంధ్రాలో గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 2 రాష్ట్రాలు అక్కడ 2 జిల్లాలు అక్కడ ప్రవహించి అక్కడ నుంచి బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది గోదావరి నది. సో బిఫోర్ ఆంధ్ర కంటే ముందు తెలంగాణ టచ్ అయ్యే ప్లేస్ ఇదే అన్నట్టు మనకు. సో ఇప్పుడు చూసినట్టయితే మీకు వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఉంది అనేది మనం నాకు అనుకున్న నీళ్ళలో కనిపిస్తే అంటే వాటరే. అది ముందు దీనికి ఎట్టు ఉందని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే మనకు అంత దూరం వరకు కనిపిస్తలేదు. వర్షం ఉంది ఈరోజు. వర్షం వల్ల ఎవరు లేనట్టున్నారు. మేమే వచ్చినట్టున్నాం మీ విగ్రహం. ఒకటే వర్షం కూడా పడుతుంది. లేదు వాటర్. సో వాటర్ ఇంట్లో అనేది పెరుగుతున్నది, ఎందుకంటే గత వారం రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది అక్కడ పైన కానీ ఇక్కడ కానీ. సో ఇంట్లో అనేది పెరిగింది. ఇంకొక గట్టిగా ఒక 4-5 వర్షాలు పడితే ఇంకా ఇంట్లో అనేది పెరిగిపోయి అసలు ముందు కూడా వాటర్ వచ్చేస్తా ఉంటాయి. సో ఇంట్లో పెరిగిపోయి మనకు డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం 41 గేట్లు పోచంపాడు శ్రీలంక ప్రాజెక్ట్. చాలా సంవత్సరాలు 41 గేట్లు ఓపెన్ చేసి మ్యాక్సిమం 30 గేట్లు ఓపెన్ చేస్తా ఉంటారు. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా ఇట్లాంటి ఈ వెదర్ లో ఈ సీజన్ లో ఇది ఇంకా బాగుంటది, ఎందుకంటే క్లైమేట్ కానీ నేచర్ కానీ మొత్తం గ్రీనరీ మారిపోతుంది. డ్యామ్ లో కూడా ఫుల్ గా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈవినింగ్ టైంలో ఈ రైనింగ్ సీజన్ లో రావడం నిజంగా చాలా బాగుంటది. ఇంకా జర్నీ నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ అయిందంట. 3-4 అంట. కిలోమీటర్స్ అట్లా ఉంది బ్రిడ్జ్ పైన. అంత పోచంపాడు వాటర్, డ్యామ్ వాటర్. ముందర చూసుకున్నట్టయితే అక్కడ రాళ్ళు మనకు
కొంచెం కిందికి చూస్తే బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి, పైన కలర్ చేంజ్ ఉంది. సో అక్కడ వరకు వాటర్ వస్తాయి మనకు, ఆ హైట్ వరకు వచ్చేస్తాయి వాటర్. సో ఎంత వాటర్ అనేది నిండుతుందో ఒకసారి ఊహించుకోండి మీరే. ఆ లెవెల్లో మొత్తం డ్యామ్ అనేది ఆ లెవెల్ కి వచ్చేస్తాయి టోటల్ లెవెల్. సో ఆ లెవెల్ కి వచ్చిన తర్వాత మనకు డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, ఆ బ్లాక్ కలర్ ఒక కట్ట లాగా ఒక మార్క్ లాగా వచ్చేసింది అది. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మనం, నియర్ టు శ్రీరామ్ ప్రాజెక్ట్. మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం. అసలు మనం ఫ్రంట్ నుంచి పోచంపల్లిలో ఉంటుంటే మనకు విజయాలు వస్తాయి డైరెక్ట్ గా. బ్యాక్ సైడ్ ముఖ్యాల నుంచి వచ్చినాం కాబట్టి మనం యాక్చువల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసినాం. సో మన ముందర ఏదైతే కనిపిస్తుందో అదే బ్రిడ్జ్. పబ్లిక్ కూడా ఎవరికి వర్షం పడుతుంది కాబట్టి అసలు ఎవరు రానంటున్నారు. నార్మల్ గా తీసుకున్నట్టు కింద మనకు హైడల్ పవర్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ 27 మెగావాట్ 36 మెగావాట్ పవర్ ప్లాంట్ అనేది అయితే పెట్టింది మనకు. సో రైనీ సీజన్ లోనే పవర్ ప్లాంట్ అనేది మనకు వర్కింగ్ కండిషన్ లోకి వచ్చి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఏదైతే మనకి ఇది కనిపిస్తుందో ఇది జనరేషన్ ప్లాంట్ ఇది. సో ఇక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వాటర్, ఇది మన ఏది టైల్ వాటర్ అంటాం. ఇది పోచంపల్లి గంగ. ఇక్కడే మన ఏమైనా పుష్కరానికి కానీ ఎక్కడైనా ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు. సో ఇది ఈ వ్యూ అద్భుతంగా ఉన్నది. సో ఇది మన నెహ్రూ గారు ఓపెన్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. అందుకే నెహ్రూ గారిది ఇయర్ యాక్చువల్ 1950s లోనే ఎప్పుడు ఈ ఇనాగ్రేషన్ అనేది అయింది. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇది ఓవరాల్ గా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే 42 గేట్లు ప్రాజెక్టు. ఇది బ్రిడ్జ్, ఇది డ్యామ్, 42 గేట్లు ఉంటాయి. ఇవి దాయిగా లోపలికి పోతే వేస్తారు. వ్యూ పాయింట్ చూడండి, మొత్తం గ్రీనరీ, చాలా ట్రీస్ ఉన్నాయి. ఇది హైడర్ పవర్ ప్లాంట్. ఇది ఇంతకుముందు చెప్పిన 36 మెగావాట్ తోని రైనింగ్ సీజన్ లోనే ఉంటుంది. అది టైల్ వాటర్. అక్కడ చూడినట్లయితే ఆ టైల్ వాటర్ అవి ఏదైతే మనకు పవర్ స్టేషన్ హైడల్ పవర్ ప్లాంట్ లకి అయితే ఏ వాటర్ అయితే వస్తుందో ఆ వాటర్ అనేది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసినట్టయితే గంగమ్మ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఓవరాల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. ఈ రైనింగ్ సీజన్ కాబట్టి మొత్తం కళ్ళకు మొత్తం ఆకుపచ్చ రంగు ఒకటే కనిపిస్తున్నది. సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి యాక్చువల్ గా ఫ్రంట్ ఇది. ఇక్కడ నుంచి యాక్చువల్ గా వచ్చేది మనం జనరల్ గా అయితే పోచంపల్లి లోపల నుంచి వస్తే ఇక్కడ నుంచి వస్తాం. ఇప్పుడు స్లోప్ అనేది ఉంటది, మలుపు తిరిగి ఇట్లా అని అక్కడ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్తాం మనం బయటికి. అట్లా వెళ్ళిపోతే అటు మనకు పోచంపడ స్ట్రైట్ వెళ్ళిపోతే ముందర నుంచి పోచంపడ అనేది వస్తుంది. ఏదైతే ఉందో ఈ వ్యూ నుంచి అలా తిరిగేసి ఇలా వాటర్ అనేవి ఉంటాయి. బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో మనకు అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా ఒకసారి వెళ్ళేసి వద్దాం మనం. ఏదైతే అరకుల కాఫీ తోటల స్టెప్ బై స్టెప్ అనేది వచ్చేసినాయి మా ఇక్కడ. చెట్లు గ్రీనరీ కనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకసారి మనం కిందికి వెళ్ళి చూద్దాం అటు సైడ్. ఓకే.
పోచంపల్లి డ్యామ్, ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జనరల్గా మేము పోచంపల్లి డ్యామ్ అంటాం. సో ఇది డ్యాము. ఇంకా దగ్గరికి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. ఇందులోంచి నడుచుకుంటూ పోవాలా, ఈ పొక్కలోకించి ఇంట్లోకించి నడుచుకుంటూ పోతే మనం అక్కడ రాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్దాం. ట్రై చేద్దాం వెళ్ళడానికి. సో ఇట్లా లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఈ హోల్లోంచి లోపల నుంచి వెళ్తే మనకు అటు సైడ్ డ్యామ్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. సో దీని లోపల నుంచి వెళ్ళాలి, జాగ్రత్తగా నడవాలి నుంచి. ఏదో గుడారం. సో దీని లోపల నుంచి వెళ్తున్నాం, మెల్లగా వచ్చేసారా. సో ఇందులోంచి బయటలోంచి రావాలి. కమాన్ వచ్చేయండి. ఇప్పుడు మనకు కనిపించబోయేది ఇదే ఎస్ఆర్ఎస్పి డ్యామ్. ఇదే మనకు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినట్టయితే 42 గేట్లతో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి డ్యామ్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం దీని ఫ్రంట్ పోయి చూస్తున్నాం. ఏదైతే గేట్లు అయితే ఎత్తితే అక్కడ నుంచి వాటర్ వస్తాయన్నమాట. అది ఆ ప్లేస్. ఈ సైడ్ మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఒకవేళ గేట్లు ఎత్తేసినట్టయితే ఈ మొత్తం ఈ రాళ్ళు ఉన్న ప్లేస్ అంతా మొత్తం వాటర్తో నిండిపోతుంది ఇదంతా. సో మనకు ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనం దగ్గర దాకా కూడా వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ చేపలు పడుతున్నారు కొంతమంది, అక్కడ నుంచి వచ్చినటువంటి చేపలు పడుతున్నారు. సో ఇటు సైడ్ ఇదంతా మొత్తం వాటర్తో నిండిపోతుంది ఈ ప్లేస్. చాలా పెద్దగా ఉన్నది ఇది, మొత్తం రాళ్ళతో నిండి ఉంది ప్రస్తుతానికైతే. మనం చూసుకున్నట్టయితే నార్మల్ ఇక్కడ వాటర్ లేనప్పుడు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి వ్యూ పాయింట్ ఇది. చాలా అద్భుతంగా ఉన్నది. ఒకసారి చూసుకున్నట్టయితే ఆ డ్యామ్ కనిపించడం కూడా ఒక సినిమాలో లాగా అనిపిస్తుంది మనకు. సో ఫొటోస్కి వ్యూకి మంచి వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ ఉన్న ఇంకా బెటర్ ప్లేసెస్ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇది మన పోచంపల్లి డ్యామ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. చాలా అద్భుతంగా ఉన్నది. మనకు ఇంకా దగ్గర నుంచి కూడా చూసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే చేప దొరకబట్టి బయట పడేసిండు. చిన్న చేపలు పడుతున్నాయి, వాటర్లు ఎక్కువ లేవు కాబట్టి చిన్న చిన్న చేపలు ఏవైతే అక్కడ ఉన్నాయో అక్కడ పట్టి వేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మనం వెళ్దాం దగ్గర నుంచి. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ ఇంకా బాగున్నట్టుంది. సో ఇది ఓవరాల్గా అయితే మనం చూసుకున్నట్టయితే చాలా విస్తీర్ణంలో ఉంది. మనం డ్యామ్ ప్లేస్ ఏదైతే ఉందో 451 కిలోమీటర్ స్క్వేర్ అట అది ఉన్న ఏరియా. ఎందుకంటే చాలా ఊర్లు అనేటివి ఈ డ్యామ్ కట్టినప్పుడు చాలా ఊర్లు అనేటివి పోయినాయి. సో ఇది ఇంకా మనం దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ వ్యూ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. చాలా దగ్గర దాకా వచ్చేసినాం మనం ఈ డ్యామ్కి. సో వాటర్ ఇప్పుడు మనకి గేట్లు ఏదైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ మనం ఉన్న ప్లేస్ మొత్తం వాటర్ వచ్చేస్తాయి. అవి అక్కడ ముందైతే కొంచెం లోయలా తయారైంది. వాటర్ పడి అక్కడ వాటర్ ఆ రాళ్ళు కూడా కరిగి ఇది వాటర్కి ఇదైపోయి అక్కడ మొత్తం లోయలా తయారైంది చిన్నగా. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇటు సైడు చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఏరియా ఇది. ఎన్ని సంవత్సరాలు కట్టిర్రో దీన్ని. సో ఇది ఈ ప్లేస్ నేను చూద్దాం అనుకున్నా. పైనుంచి కొంచెం గేట్లో నుంచి వాటర్ లీక్ అవ్వడం వల్ల ఈ వాటర్ అనేటివి కారుతున్నాయి మన కిందికి. చాలా మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. ఫొటోస్ దిగాం ఇందాక మేము. అద్భుతంగా ఉంది చూడడానికి కూడా. ఇంకా చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్లో వాటర్ పడుతూ ఉంటే చాలా అందంగా ఉంది చూడడానికి. సో ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ పాయింట్కి రండి బ్యాక్ సైడ్ నుంచి. ఎందుకంటే ఈ వ్యూ చూడకపోతే మనం పోచంపల్లి చూసి లాభం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. వీడియోలోనే ఇంత అద్భుతంగా ఉంది. మీరు రియల్గా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుద్ది ఇది.
సో దగ్గరలో ఉన్నారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మెయిన్లీ రైనీ సీజన్లో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది. ఇక్కడ ఉన్న రాళ్ళతోటి కొన్ని ప్లేసెస్ లాగా తయారైంది. ఇది ఒక అద్భుతంగా ఉంది. ఇక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుండే. ఇక్కడ కూడా ఆగి ఫొటోస్ తీసుకున్నాం. సో మీరు కూడా ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా. పైనుంచి చూడడం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి రావడం ఇక్కడ కూడా చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీకెండ్స్లో ప్లాన్ చేసుకొని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ అనేది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్లోని పోచంపాడు గ్రామంలో ఉంది. ఇది ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు. ఇది గోదావరి నది మీద కట్టిరు దీన్ని. సో ఎక్కడైతే గోదావరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రాకు వెళ్ళి ఆంధ్ర నుండి బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. సో ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.